హాయ్! నమస్తే అండి. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ భాస్కర్ కిచెన్. ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకొచ్చేసానండి. మటన్ అందుబాటులో లేనప్పుడు, ఎవరైనా చుట్టాలొచ్చినప్పుడు ఇలా మిల్ మేకర్లతో మటన్ కర్రీ కంటే కూడా టేస్టీగా కర్రీ చేసుకోవచ్చా అండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, కిచెన్‌లోకి వెళ్ళి ప్రాసెస్ చూసేద్దాము. నేను నీళ్లు మరగబెడుతున్నానండి. ఒక బౌల్ తీసుకొని వేడిగా మరగబెట్టిన నీళ్లను స్టవ్ ఆపేసి నేను ఒక కప్పు మిల్ మేకర్లు తీసుకున్నానండి. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకుంటే సరిపోతుంది. నాకు ఒక కప్పు మిల్ మేకర్లు అయితే సరిపోతాయి కాబట్టి ఒక కప్పు తీసుకున్నానండి. వీటిని పైకి కిందికి ఇలా కలుపుతూ వేడి నీళ్ళన్నీ కూడా మిల్ మేకర్‌కి పట్టించేయాలండి. నురగొస్తూ చక్కగా వస్తుందండి. పైకి లోపలికంటా నీళ్ళు లాక్కుని లోపల ఉన్నదంతా కూడా బయటికి పంపించేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చల్లటి నీళ్లు వేసి నేనైతే మిల్ మేకర్‌ని ఇలా 4 తీసుకుంటూ గట్టిగా పిండి ఒక బౌల్‌లోకి అయితే తీసేసుకుంటున్నానండి. మొత్తం అన్నీ కూడా పిండేశాను. నేను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో 2 స్పూన్లు పుచ్చపప్పు వేస్తున్నాను. ఒక 10 జీడిపప్పులు తీసుకుంటున్నానండి. కొద్దిగా నీళ్ళైతే వేస్తున్నాను. పొడిలా కాకుండా పేస్ట్‌లా చేస్తున్నాననమాట. మూత పెట్టేసి మిక్సీ పట్టేస్తున్నానండి. మెత్తగా అయితే ఇలా పట్టేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా! ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టానండి. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 4 మొగ్గ, 2 చెక్క, 2 ఎలాచీ వేస్తున్నానండి. ఫ్లేవర్ కోసం బావుంటుంది. 2 బిర్యానీ ఆకులైతే వేస్తున్నాను. కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. ఒక్కసారి అటు ఇటు అయితే కలిపేసానండి. 2, 3 రెబ్బల కరివేపాకు తీసుకున్నానండి. చూసారు కదా! చక్కగా ఫ్రెష్ కరివేపాకండి ఇది. దూసి వేసి చిటపటలాడించి నేనిక్కడ 4 ఉల్లిపాయలండి చిన్న చిన్నవి నార్మల్ సైజు ఉల్లిపాయలు కట్ చేశాను. చిన్న చిన్న ముక్కలుగా వేసేసాను. 4 పచ్చిమిర్చి చీల్చి వేసానండి. ఉల్లి ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు కూడా అటు ఇటు కలుపుతూ ఆయిల్‌లో మగ్గించేసానండి. చూసారు కదా! మగ్గాయి. ఇలా మగ్గినప్పుడు ఒక్క టమాటా అండి ఇది. బాగా పండిన టమాటా ఒక పెద్ద టమాటా తీసుకొని చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేశాను. ఆ ముక్కలైతే వేసేసి టమాటా ముక్కలు, ఉల్లి ముక్కలు కూడా బాగా మెత్తగా అయితే మగ్గించేసానండి. చూసారు కదా! ఇలా ఆయిల్‌లో మగ్గిపోయాయండి ముక్కలు. ఇలా మెత్తగా కలుపుకుంటూ టమాటా ముక్కల్ని మగ్గించేసాను. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఫ్రెష్‌గా దంచింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలా కలుపుతూ చక్కగా మగ్గించేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిపోయిందండి. పచ్చివాసన పోయిన తర్వాత నేను ఒక స్పూను ధనియాల పొడి వేస్తున్నానండి. ఒక స్పూను జీలకర్ర పొడి, ఒక హాఫ్ స్పూను గరం మసాలా పొడి అండి. చెక్క మొగ్గ దంచిన పొడి వేసానండి. 2 స్పూన్లు కారం తీసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడగా ఉప్పండి. రాళ్ళుప్పు వేస్తున్నాను. రుచికి సరిపడగా వేశాను. మిక్సీ చేసి పెట్టిన పేస్ట్ అండి ఇది. పుచ్చపప్పు, జీడిపప్పు కలిపి పేస్ట్ చేశాను కదా! ఆ పేస్ట్ కూడా వేసేసాను. ఒక్కసారి పైకి కిందకి, పైకి కిందకి ఈ పుచ్చ పేస్టు, ఉప్పు, కారం కూడా ఒక 2, 3 నిమిషాలైతే ఇలా గట్టిగా కలుపుతూ ఫ్రై చేశానండి. ఒక 2, 3 నిమిషాలు చేస్తే కారం, పుచ్చపప్పు పేస్ట్ ఇదంతా కూడా ఫ్రై అయిపోతుందనమాట. పుచ్చపప్పు పేస్ట్ చాలా టేస్ట్‌నైతే ఇస్తుందండి. జీడిపప్పు కూడా వేసాం కదా! ఇప్పుడు పిండి పెట్టిన మిల్ మేకర్‌లనైతే వేసేస్తున్నానండి. మిల్ మేకర్‌లకి ఉప్పు, కారం పైకి కిందకి, పైకి కిందకి బాగా కలుపుతూ మిల్ మేకర్‌లకి బాగా పట్టించాలండి కారాన్ని. చూసారు కదా! ఉప్పు, కారాన్ని ఇలా అటు ఇటు, అటు ఇటు కలిపేసానండి బాగా అయితే. బాగా మిక్స్ అయిపోయింది చూసారు కదా! ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేస్తున్నానండి. మరీ ఎక్కువైతే ఏమి అవసరం లేదు. వేడి నీళ్ళలో ఆల్రెడీ మిల్ మేకర్స్ కొద్దిగా మగ్గాయి కదండీ! మరీ ఎక్కువేస్తే కలిసిపోతాయన్నమాట. సమానంగా ఒక గ్లాస్ నీళ్ళైతే పోస్తున్నానండి. ఒక సాల్ట్ గ్లాస్‌కి తక్కువ నీళ్ళు వేశాను. వేసిన తర్వాత అటు ఇటు బాగా
కలిపేసానండి కర్రీని. మూత అయితే పెట్టేస్తున్నానండి. ఒక 15 నిమిషాలైతే మూత పెట్టానండి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కూర చూసారు కదా! ఆయిల్ పైకొచ్చేసింది. కూర అయితే ఉడికిపోయిందండి. మిల్ మేకర్ కర్రీ. మటన్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మటను అందుబాటులో లేనప్పుడు, మన ఇంటికి ఎవరైనా చుట్టాలొచ్చినప్పుడు మటన్ కూర ప్లేస్‌లో ఇలా మిల్ మేకర్ కూర వండితే చాలా అంటే చాలా బావుంటుందండి. టేస్ట్ బావుంటుంది. మటన్ కూర కంటే కూడా బావుంటుంది. చూసారు కదా! నేనైతే వేడి వేడిగా మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ చేసేసాను. చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. నేనొక బౌల్ తీసుకున్నానండి. మిల్ మేకర్ కర్రీని నేను సర్వ్ చేసేసుకుంటున్నాను. చూస్తుంటే మీకు ఏట మాంసం లాగానే కనిపిస్తుంది కదండీ కూర. అంతే కదండీ టేస్ట్ కూడా ఏట మాంసం టేస్ట్‌లోనే ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.